ప్రజెంట్ మనం మాదాపూర్ ఐకార్స్లో ఉన్నాం. ఈ వీడియోలో మనము ప్రీమియం కార్స్ రివ్యూ చేయబోతున్నాం. సో 6 lakhs నుంచి 12 lakhsలో. సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. గతంలో మనం చాలా వీడియోస్ చేసాము, ఒక 3-4 వీడియోస్ చేసాము మీతో. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? బాగుందండి, బాగా రెస్పాండ్ ఉంది. చాలా డిస్ట్రిక్ట్ నుంచి కూడా కస్టమర్స్ అంతా బాగా మంచిగా విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు వెహికల్స్ అన్ని కూడా. ఎక్కువ సేల్ కూడా బాగానే జరుగుతుంది. ఓకే అన్న, ఈ వీడియోలో మనం ప్రీమియం కార్స్ రివ్యూ చేద్దాం. ఓకే, 6 lakhs నుంచి 12 lakhsలో ఏవైతే ఉన్నాయో ఫార్చునర్ అండ్ కార్స్, అన్ని కార్స్ కవర్ చేద్దాం తప్పకుండా. ఓకేనా? ఓకే రైట్. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, చాలా కార్స్ని కవర్ అయిపోతున్నాం. నమస్తే అండి, నేను సురేష్ని. ఈ వీడియోలో మీకు నేను ప్రీమియం వెహికల్స్ అన్ని మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ప్రీమియం వెహికల్స్ చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కూడా నడుస్తూ ఉంది. పెద్ద పెద్ద వెహికల్స్ చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు, ఇన్నోవాలు, క్రిస్టాలు, ఫార్చునర్స్. ఇప్పుడు ఫార్చునర్ వెహికల్ కొత్త వెహికల్కి వెళ్ళాలంటే మనకు ఆల్మోస్ట్ 50 lakhs అబోవ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. నాకు క్యాన్వాయ్ కోసం కొన్ని వెహికల్స్ కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్ 4 వెహికల్స్ పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ మూమెంట్కి ఇలాంటి ఫార్చునర్ వెహికల్స్ కూడా వస్తాయి సార్. చూడండి వెహికల్ చూడండి ఒకసారి. వెహికల్ నెంబర్ కూడా చూసుకున్నట్టు ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది, 189 టోటల్ వస్తుంది. ఫార్చునర్ 2013 మోడల్ అండి, ఇయర్ ఎండింగ్ మోడల్. 13లో కూడా ఇయర్ ఎండింగ్లో పర్చేజ్ చేశారు కస్టమర్. ఇది వాళ్ళు రీసెంట్గా ఇంకొక ఫార్చునర్ పెద్ద వెహికల్స్ తీసుకోవడం వల్ల ఇది మనకి పార్క్ అండ్ సెల్లింగ్ వచ్చిందండి. మనకి ఎలక్షన్ మూమెంట్స్ కూడా కొన్ని వెహికల్ క్యాన్వాయ్ కూడా కొంచెం ఉపయోగపడతాయి సార్ ఇట్లాంటి వెహికల్స్. సో వెహికల్ కండిషన్ ఎలా ఉందండి? 100% జెన్యూన్ ఉంటుంది సార్. నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడ్డెడ్. మనం 100% గ్యారెంటీ ఇస్తాం. మా టెక్నీషియన్ వెహికల్ చెక్ చేసుకున్నాకే మన దగ్గర వెహికల్ ఉండడం జరుగుతుంది. లోపల ఇంటీరియర్ ఏమొస్తుంది? మొత్తం ప్రీమియం సెగ్మెంట్ సార్. అది మీకు సీటింగ్ కూడా బాగా హైట్గా ఉంటుంది. ఎక్కడన్నా రఫ్ రోడ్స్ ఉన్నా కూడా, ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా ఎటువంటి బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ లేకుండా అంత జెన్యూన్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది కూడా వెహికల్. ఇది చూసుకోండి సార్ ఒకసారి. సో 2 members 2013 మోడల్ ఈ రేంజింగ్లో పర్చేజ్ చేశారు సార్ కస్టమర్. సేమ్ 13లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా 13లోనే అవ్వడం జరిగింది. 2013 మోడల్ ఫార్చునర్ అండి. అది మొత్తం 3 members కూర్చోవడం జరుగుతుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ మిడిల్లో 3 members, బ్యాక్ సైడ్ 3 members, ఫ్రంట్ ఒక 2 members. ఆల్మోస్ట్ 8 members వరకు కూడా కంఫర్ట్ కూడా వెళ్ళొచ్చాను ఎంత లాంగ్ అయినా కూడా. ఇంకెంత ప్రైస్ వస్తుందా మ్యాక్సిమం ప్రైస్? 16 to 17 lakhs మిడిల్ బడ్జెట్లో ఉంటుంది సార్. అది మీరు ఒకసారి విజిట్ చేసి ట్రైల్ అన్ని వేసుకో, టెస్ట్ అవన్నీ చేశాక డైరెక్ట్ కస్టమర్స్తో మాట్లాడిస్తాం సార్. నెక్స్ట్ మోడల్ అంటే సార్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో నాకు ఫార్చునర్ ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి, సేమ్ క్వాలిటీలో ఉండాలి, కొంచెం బడ్జెట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వెహికల్ పర్చేజ్ చేయొచ్చు సార్. ఇది ఈ వెహికల్ చూసుకున్నా కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే బిగ్ వెహికల్స్కి వెళ్ళే వాళ్ళు నెంబర్ కూడా పర్టికులర్గా చూసుకుంటారండి, మంచిగా ఉండాలి నెంబర్. మన వెహికల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పర్టికులర్గా మన వెహికల్ అని తెలియాలి అన్న విధంగా కూడా ఉంటుంది. ఇది సార్ చూసుకున్నట్లయితే ఇది 2012 మోడల్ సార్. ఆగస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 12 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 12 రిజిస్ట్రేషన్ అయింది. ఇది ఫార్చునర్ వెహికల్ అండి. అది 2 lakhs రీడింగ్ జెన్యూన్ తిరుగుంది. ఇది వెహికల్ చూడండి సార్, వైట్ కలర్లో ఉంటుంది, చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్ కూడా చూడండి. ఈవెన్ టైర్ సైజ్ కండిషన్ చూసుకున్నా కూడా 80-85% టైర్ కండిషన్ ఉంది సార్. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది ఈ వెహికల్. కానీ మనకి ఇంతకుముందు చూపించిన వెహికల్ కానీ 2 ఫార్చునర్స్ కూడా చాలా మంచి కండిషన్స్ ఉన్నాయి వెహికల్స్. సో ఏ ఇయర్ మోడల్ అన్నారండి? 2012 మోడల్ అండి. ఇది 2012 మోడల్. సో మనం చూడొచ్చు 2012 మోడల్. సో వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది, ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఎన్ని కిలోమీటర్ అవి ఉంటుందన్నా? ఇది 2,00,000 తిరిగిందండి. 2 lakhs వరకు తిరిగింది. 2 lakh kilometers సార్. 85% టైర్ కండిషన్ ఉందండి. ఆల్మోస్ట్ న్యూ టైర్స్ అనమాట. తీసుకున్నారంటే ఒక 5,000 to 10,000 kilometers వరకే తిరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇంకా 40,000 to 50,000 kilometers వరకు డ్రివెన్ చేయొచ్చు టైర్ సైజ్లో. టైర్ అంతా నీట్గా ఉంది, టైర్ కండిషన్ అంతా. అవుట్లుక్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ మీకు ఒక సింగిల్ స్క్రాచెస్ కూడా ఉన్నట్లేదు చూడండి. ఈ టైంలో రీసెంట్గా కొంచెం వర్షం పడడం వల్ల అలా దుమ్ముగా ఉంది కానీ యాక్చువల్గా ఇది ఒక నీట్గా ఫోమ్ వాష్ కానీ ఇలా చేస్తే చాలా నీట్గా మెరుస్తుందండి. అది ఒకసారి చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ బ్లాక్ ఫిలిం ఇలాంటివన్నీ కూడా ఉండవు అనమాట. దాన్ని కస్టమైజ్ చేయించుకున్న వెహికల్ అనమాట. అంత నీట్గా ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానీ విత్ స్పాయిలర్, అడిషనల్ ఫిట్టింగ్, ఈ బ్లాక్ ఫ్రేమ్ వల్ల కూడా మంచి లుక్ వచ్చింది వెహికల్ చూడండి సార్. లాంగ్ నుంచి చూస్తున్నట్లయితే ఏంటంటే ఈ పై వరకు బ్లాక్ ఉంది, కిందంతా వైట్ ఉండడం వల్ల డ్యూయల్ టోన్ కలర్ లాగా ఉంది ఫార్చునర్ చూడడానికి కూడా. అవుట్లుక్ మొత్తం కంప్లీట్ మీరు 360 degrees చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కానీ కూడా లేకుండా అంత నీట్గా మెయింటైన్ చేయడం. 12 మోడల్ అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మైలేజ్ ఇది 9-10 వస్తుందండి. మైలేజ్ అంటే ఎక్స్పెక్టేషన్ చేయదు, పెద్ద వెహికల్ కాబట్టి 8 to 9-10 మాక్సిమం వస్తుంది మైలేజ్ మనకి. డీజల్ వెహికల్ 7 seater కదా, 8 seater ఉంటుందండి. సార్ ఇది ప్రైస్ నెగోషియబుల్ వచ్చేసి 13,80,000 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. అది మన కస్టమర్తో మాట్లాడితే ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా నెగోషియేట్ చేయొచ్చు. మీకు ఫ్రంట్ నుంచి అవుట్లుక్ చూసుకున్నట్లయితే కూడా ఇది స్పెషల్గా మిర్రర్ కూడా బ్లాక్ కలర్ వేయించుకోవడం జరిగింది. రూఫ్ బ్లాక్ ఉంటుంది అండ్ వచ్చేసి బానెట్ మీద కూడా ఇది కూడా బ్లాక్ కలర్ వేయించాడు. దానివల్ల అవుట్లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి సార్. ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? సార్ 12.5 నుంచి 13.5 lakhs బడ్జెట్లో ఉంటుంది సార్. 1 lakh ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నా అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ బట్టి ఉంటుంది. మనం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. వీఆర్ గివింగ్ 4 parameters గ్యారెంటీ చెప్పాను కదా. నాన్ యాక్సిడెంట్ ఉండదు, ఫ్లడ్డెడ్ ఉండదండి, ఇంజిన్ ఓపెన్ చేసిన వెహికల్ అంటే బోర్ చేసిన వెహికల్ ఉండదు, అదర్ స్టేట్ వెహికల్స్ కూడా ఉండవు సార్ ఇక్కడ. సార్ నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే టొయోటాలో బాగా ఫాస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది ఇన్నోవా క్రిస్టా. మీకు ఐడియా ఉంటుంది. ఇన్నోవా క్రిస్టాలో కొందరు పెట్రోల్ వెహికల్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ మన ఫ్యామిలీ పర్పసే ఉండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, ప్లస్ 7 members పెద్ద వెహికల్కి అఫిషియల్గా ఉండాలి ఇంట్లో వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఫార్చునర్ ఇది ఇన్నోవా క్రిస్టాను సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ సార్. పెట్రోల్ వర్షన్ వస్తుంది, 2.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది ఇది. సో ఎన్ని కిలోమీటర్ అవి ఉంటుందన్నా?
76,000 తిరిగింది ఇది వెహికల్. 76,000. 2017 మోడల్. సో వెహికల్ ఇదే వెహికల్ మనకు డీజిల్ వర్షన్లో మనం ఒకవేళ పర్చేజ్ చేయాలి, కొత్త వెహికల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 32 lakhs వరకు 28 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది. ఇది సెకండ్ హ్యాండ్ వెహికల్కి వచ్చేసరికి మనకు సింగిల్ డ్రివెన్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తాడు సార్. ఆల్ న్యూ టైర్స్ కూడా ఉన్నాయి, 4 న్యూ టైర్స్ ఎంచుకున్నాడు. సో ఇంటీరియర్ కూడా ఎలా కంపెనీ నుంచి ఎలా ఉందో అలాగే ఇంటీరియర్ కూడా అంతా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది సార్. సార్ డోర్ దేవా ఇంటీరియర్ అది మీకు 7 inches టచ్ స్క్రీన్ అండ్ నావిగేషన్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ కూడా అన్ని కంపెనీ ఫిటెడ్ వస్తాయి. 7-seater ఇది. బ్యాక్ సైడ్ బకెట్ సీట్స్ వస్తాయి అనమాట, 2 bucket seats వస్తాయి. చాలా అఫిషియల్గా ఉంటుంది. అందులో పెట్రోల్ అనమాట, మెయింటెనెన్స్ కూడా చాలా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. దానివల్ల ఏదంటే ఫ్యామిలీ వెహికల్ కావాలి, కొంచెం లగ్జరీగా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెహికల్ చూస్ చేసుకుంటారు సార్. అది ఈవెన్ ఈ వెహికల్ కొత్త వెహికల్ తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 1750 అలా ఉంది సార్. ఇది సార్ ఈవెన్ వైట్ కలర్ అయినా కూడా సింగిల్ స్క్రాచెస్ లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాడో చూడండి సార్ వెహికల్ని. మీకు బ్యాక్ సైడ్ 3 members ఉంటారు, 2 members అండ్ 2 members, మొత్తం 7 members కూర్చోవచ్చండి. అండ్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంత మంది ఉన్నాక మనకు డిక్కీ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది సార్. ఎంత 300 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఈ బ్యాక్ సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. 5 members ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే ఈ బ్యాక్ సీటింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ లగేజ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. 5 members ట్రావెల్ చేస్తున్నాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, లగేజ్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా మీ అట్లా 2 speeds ఫోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు సార్. కానీ రీసెంట్గానే టైర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇది మోస్ట్ అది మనం 90-95% వేసుకున్నా కూడా ఫుల్ టైర్స్ ఉన్నాయండి. ఇది చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది? ఇది ప్రైస్ విషయానికి వస్తే సార్ 1390 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంది సార్. అది 13 lakhs ప్లస్లో ఏ బడ్జెట్లో అయినా కూడా మనకి ఈ వెహికల్ దొరికిపోతుంది సార్ మనకి. ఇంతేనా ప్రైస్ ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుందా? 13 lakhs పైన వస్తుంది. 1390 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఒక 50-60,000 నెగోషియబుల్ ఉంటుంది సార్ ప్రైస్. 13 lakhs వస్తుందా? సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి సార్. 13 lakhs వస్తుందన్నా? 13 lakhs బడ్జెట్లో వస్తుంది సార్. 2017 మోడల్ మనకు 13 lakh బడ్జెట్లో వస్తుంది. చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు. మనకు న్యూ కార్ ఎంత అనేది? న్యూ కార్ 1750 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆల్మోస్ట్ 25 lakhs దాకా వస్తుంది సార్. ఆన్ రోడ్ మొత్తం కలిపి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ సార్. ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే సార్ ఇది 2019 మోడల్ టాటా హ్యారియర్ సార్. హ్యారియర్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ ఇచ్చినారు యాక్చువల్గా దీనికి. టాటా హ్యారియర్ 2019 మోడల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది. కాబట్టి ఇది డ్రివెన్ వచ్చి 82,000 తిరిగిందండి. ఇది టోటల్ దీంట్లో కూడా స్పోర్ట్స్ వర్షన్ అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. టోటల్ 10 air bags వస్తాయి సార్. ఫుల్ కంప్లీట్ లోడెడ్, ఫుల్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది అన్న ఏ ఇయర్ మోడల్ అది? 2019 మోడల్ అండి. ఇది 82,000 డ్రివెన్ హ్యారియర్, టాటా హ్యారియర్. ఈ హ్యారియర్ వెహికల్లో కూడా టాప్ ఎండ్ వర్షన్ స్పోర్ట్ అండ్ లిమిటెడ్ ఎడిషన్ ఇస్తాడు. దీనికి లిమిటెడ్ ఎడిషన్లో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది టోటల్ 10 air bags ఇంక్లూడింగ్ ఉంటాయి మనకు వెహికల్లో. బిల్డ్ క్వాలిటీలో కూడా టాప్ రేటింగ్లో ఉంది. అవుట్ ఆఫ్ 5 to 5 అవుట్ ఆఫ్ రేటింగ్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీలో ఉంటుంది. 5-seater వస్తుంది సార్. అది సో ఎన్కాప్ రేటింగ్ ఎంత ఉందన్న? 5 రేటింగ్ ఉంటుంది సార్. 5 రేటింగ్ ఉంటుంది సేఫ్టీలో. చూసుకున్నట్లయితే ఇది కంపెనీ ఫిటెడ్ వస్తుంది సార్. ఫుల్లీ టాప్ ఎండ్ వర్షన్ కాబట్టి వుడెన్ ప్యానల్స్, దానికి దగ్గర మ్యాచింగ్ వచ్చేసి ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్స్ ఉంటుంది. ఫుల్లీ లోడెడ్ సార్. కంప్లీట్గా ఫ్రంట్లోనే మనకు 6 air bags కవర్ చేస్తాయి. బ్యాక్ మళ్ళీ కంప్లీట్గా బ్యాక్ వరకు కూడా 4 air bags, టోటల్ 10 air bags ఉంటాయి సార్. ఇందులో 10 air bags ఉంటాయా? ఫుల్లీ సేఫ్టీ అనమాట. రేర్ సీట్ చూసుకున్నట్లయితే లగ్జరీస్గా ఉంటుంది సార్. 2 members కూర్చున్నప్పుడు ఏంటంటే మిడిల్లో ఆమ్రెస్ట్ యూస్ చేసుకోవచ్చు మనం. సో రేర్ చూడొచ్చు మనం, రేర్ ఇంటీరియర్. సో సీట్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు. ఒకవేళ 2 members ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనము చాలా లెగ్ రూమ్ బాగా మంచిగా ఎక్కువ ఉంటుందండి. వెనక కూడా ఎంత లగ్జరీగా కూర్చోవచ్చు. ప్లస్ 2 members ఉన్నప్పుడు విత్ ఆమ్రెస్ట్ యూజ్ చేసుకుని కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది సార్ వెహికల్. ఇది ఫ్రంట్ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, హెడ్ రూమ్ కానివ్వండి, చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఏం కాదనమాట, అంత మంచిగా ఉంటుంది వెహికల్. ఇది హైట్ పర్సన్స్ కూడా ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిగా ఉంటుంది సార్ బండి. సో గూడ్ స్పేస్ ఎంత ఉంటుంది ఇందులో సార్? యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనం హ్యారియర్ గురించి చూసాం కదా, లోపల లెగ్ రూమ్, హెడ్ రూమే కాకుండా మనకు బూట్ స్పేస్ 5 seating ఉంటుంది కదా. ఇది మనకు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 600 liters దాకా వస్తుంది సార్. కంప్లీట్ చాలా పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది. మామూలు లీటర్స్లో కొలుస్తాం మనం బూట్ స్పేస్ని. 600 liters వస్తుంది కంప్లీట్. ఈ బ్యాక్స్, ఈ పిల్లర్స్ వరకు కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టోటల్ 10 air bags అని చెప్పింది. అందుకే ఈ వర్షన్లో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది స్పోర్ట్ వర్షన్ అంటారు. ఈ హ్యారియర్లో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. బిల్డ్ క్వాలిటీలో కానీ, ఎన్క్రిప్ట్ రేటింగ్లో కానీ మంచి రేటింగ్ ఉంటుంది హ్యారియర్ అంటే. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బడ్జెట్ అనేది 1680 నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నాడు సార్ కస్టమర్. అది మనకు 15 lakhs నుంచి 16 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది సార్. ఇది 2019 మోడల్, ఓన్లీ 81,000 డ్రివెన్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. హ్యారియర్ ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్స్ ప్రైస్? సార్ 15 నుంచి 16 lakhs వరకు కూడా ట్రై చేయొచ్చు సార్ వెహికల్. ఇది ఇప్పుడు కొత్త వెహికల్ కొనాలని మనం 30 lakhs బడ్జెట్ ఉంది సార్. టాప్ ఎండ్ వర్షన్ కావాలంటే 30 lakhs ఉంది. ఇప్పుడు ఇదే మోడల్ 2019 మోడల్, 81,000 డ్రివెన్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ వైట్ కలర్. చెప్పండి నెక్స్ట్ మోడల్ అండి. చూసుకున్నట్లయితే అండి లెస్ డ్రివెన్ కావాలి, తక్కువ తిరిగిన వెహికల్ కావాలి, ఎస్యూవీలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే హుండై క్రెటా వెహికల్స్ అండి. బాగా సక్సెస్ఫుల్ మోడల్స్. ప్లస్ మనం తక్కువ తిరుగుతాం, మనకు పెట్రోల్ వెహికల్ అయినా సరిపోతుంది, మనం ఎక్కువ డ్రివెన్ ఉండదు కాబట్టి అనుకున్న వాళ్ళు, లెస్ డ్రివెన్ వెహికల్ కూడా కావాలనుకున్న వాళ్ళు 2017 మోడల్
ఓన్లీ 28,000 డ్రివెన్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఓన్లీ 28,000 డ్రివెన్. యాక్చువల్ మనం వేరియంట్ ఏదైనా EX ప్లస్ అంటారండి ఇది. యాక్చువల్గా సెకండ్ వర్షన్ ఇది. బేస్ వర్షన్ తర్వాత సెకండ్ మిడిల్ వర్షన్ అంటారు ఇది. పెట్రోల్ వర్షన్ వస్తుంది. డ్రివెన్ కూడా తక్కువ అండి. ఓన్లీ 28,000 డ్రివెన్ ఉంది ఇది. మోడల్ మంచి మోడల్ రావాలి అనుకున్న వాళ్ళు క్రెటా 2020 మోడల్ టాప్ ఎండ్ వర్షన్. నాకు టాప్ ఎండ్ వర్షన్ ప్లస్ ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి విత్ సన్ రూఫ్ వచ్చిందండి. 28,000 తిరిగింది ఇది. 2020 మోడల్ క్రెటా SX ప్లస్ ఆటోమేటిక్ కూడా. ఆటోమేటిక్ అండ్ ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుందండి. S11 ఇది కూడా 23,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ 2020 SX ప్లస్ టాప్ ఎండ్ విత్ సన్ రూఫ్ విత్ మూన్ రూఫ్ పానోరామిక్ సన్ రూఫ్ కంప్లీట్ సన్ రూఫ్ వచ్చేస్తుంది మనకి వెహికల్ ఇది. ప్లస్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. సిటీ డ్రివెన్ ఉండాలి మనకు, ఆటోమేటిక్ ఉండాలి, ప్లస్ లెస్ డ్రివెన్ వెహికల్ కావాలి, న్యూ వెహికల్గా ఉండాలనుకున్న వాళ్ళకి దీన్ని సైజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది మనం కొత్త వెహికల్ కొనాలని 2650 ఉంది ఆల్ రోడ్. 26,50,000 అలా బడ్జెట్లో ఉంటుంది ఇది. ఇప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 17 lakhs ఉంది సార్. మనం ఏదైనా నెగోషియేట్ కూడా చేయొచ్చు అండి. ఒకసారి మీరు విజిట్ చేసి వెహికల్ డ్రైవ్ చేశారనుకోండి, చాలా తక్కువ తిరిగిన వెహికల్, చాలా బాగుంది, బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఇక ప్రీమియం లుక్ వస్తుంది సార్ బండి. సో ఇక్కడ ఐ కార్స్లో చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు అన్ని కార్స్ పైన మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో చూసారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.